నేను మంచిగా సింగారెచ్చి కూర్చున్నావు. వంట ఎవడు చేస్తాడు? ఏం అక్కర్లేదు, ఎందుకంటే మన పక్కింటి ఆవిడకి మొన్న ఇంత గిన్నెలోని అంత మటన్ కూర వేసి ఇచ్చాను. ఇందాకే ఫోన్ చేసింది, ఇవాళ చికెన్ కూర వండుతున్నానే, మర్చిపోయాను మీ బాక్స్ ఒకటి మా దగ్గర ఉండిపోయింది, ఇవాళ పట్టుకొస్తానే వంట అయిపోయిన తర్వాత అందే. ఆ గిన్నె నిండా చికెన్ కూర వేసి తెచ్చింది అనుకో, ఎలాగో మన ఫ్యామిలీ మొత్తానికి సరిపోద్ది. ఆ గిన్నెలో ఏమి వేయకుండా కాలేజ్ పట్టుకొస్తే అది పద్ధతే, కంపల్సరీ పట్టుకొస్తుంది. అది వచ్చినట్టు బెల్లం అవుతుంది. ఉండు. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. కీర్తి, ఎన్ని రోజుల నుంచి బాక్స్ ఇద్దాం అనుకుంటున్నా కీర్తి, మర్చిపోతున్నాను. పర్వాలేదులే, ఏదో ఒకటి వేసిద్దామని చెప్పేసి. ఓ అవునా, ఎందుకక్క ఏదో వేసి ఇవ్వాలేంటి? అయినా మనలో మనకి ఇవన్నీ ఏంటి, ఏదో తీసుకున్నావా ఇచ్చుకున్నావా పుచ్చుకున్నావా అంతే, ఇవన్నీ పట్టించుకోకూడదు. సర్లే, అలాగే తెచ్చావు కదా, అలాగిచ్చే. సరే అక్క, బాయ్. ఏమండి, ఇదిగో వచ్చేసింది. ఇంకా మీరు అన్నమనే ఆ ప్లేట్లు అక్కడ పెట్టండి. వేడి వేడి చికెన్ కూర రైస్ అట్టుకొచ్చానా? ఎంత పని చేసింది. నేనేమో దానికి గిన్నె నిండా ఇంత మటన్ కూర వేసి బాగా తినేసి నాకేమో స్వీట్ ముక్కలు ఆడేస్తుంది అది. ఇంటెలిజెంట్ ఫెలో. మీరు కూడా గిన్నెలో ఏదన్నా వేసి ఇచ్చినప్పుడు అంత కాస్ట్లీ ఓ చికెన్లు మటన్లు వేసి ఇచ్చేయకండి. ఇలాగే 2 స్వీట్లు పాడేసి ఇవ్వాలన్నమాట. నేనే అనవసరంగానే పిచ్చిదాన్ని ప్రతి గిన్నెలోనే ఇంత కూరలు వేసి ఇచ్చాను.